తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి ఒక్కొక్కరిగా తన ఎమ్మెల్యేలను కూడా కోల్పోతుంది. మొన్న దానం, నిన్న కడియం, ఈరోజు తెల్లం వెంకట్రావు. ఇలా వరుసగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. కాంగ్రెస్ లోనే తమకు స్వేచ్ఛ, స్వతంత్రం ఉందంటున్నారు. తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు అందుకు సహకారం అందిస్తున్నారంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఉనికి కారణమైనటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎందుకు చేరాల్సి వచ్చింది, నిజంగా అభివృద్ధి తన ఎజెండానా, ఆ అభివృద్ధి ఎజెండా అయితే అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు అది వ్యక్తిగత అభివృద్ధా లేదా నియోజకవర్గ అభివృద్ధా, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు RTV. అన్ని నిజాలు చెప్తారనుకుంటున్నాం, ఎందుకంటే మీ ప్రత్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, ఈవెన్ కేటీఆర్, మీ పార్టీ వర్కింగ్ గతంలో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు తెల్లం వెంకట్రావును వేలెత్తి చూపిస్తున్నారు. విశ్వాసఘాతకుడు వెంకట్రావు అంటున్నారు, నమ్మించి మోసం చేశారంటున్నారు, వెన్నుపోటు పొడిచారంటున్నారు. ఏం సమాధానం చెప్తారు మీ ప్రస్తుతం మీ ప్రత్యర్థి పార్టీ నేతలు? బీఆర్ఎస్ పార్టీకి నమ్మించి మోసం చేయవలసిన అవసరం లేదు. నేను మొట్టమొదట 2014లో ఎంపీ ఎన్నికలుగా ఎంపీగా నేను పోటీ చేయడం వైసీపీ తరఫున, అది మా గురువు గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మంత్రివర్యులు. ఆయనతో పాటు 2017లో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ఆనాటి నుండి పొంగులేటి గారితో ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా 2018లో పోటీ చేశాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఓడిపోయాం. అదేవిధంగా మళ్ళీ 2003లో జనవరిలో ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి న్యాయం జరగలేదో ఆనాటి ఎంపీ నుంచి బాగా అండదండలుగా ఈ నియోజకవర్గాలు కానీ ఈ జిల్లాలో కానీ అండదండలుగా ఉన్న ఒక నాయకుడిగా మేము ఎప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సీఎం గారిని నమ్మి మేము పార్టీలోకి రాలేదు. వాస్తవంగా నేను మంచి ఉద్యోగంగా అడిషనల్ డిఎంహెచ్ఓగా ఉండి ఒక జిల్లాకే ఒక ప్రజా వైద్యునిగా ఉండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా నేను చార్జ్ తీసుకొని, అదేవిధంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో పేదవాళ్లకు సర్వీస్ చేసిన ఒక డాక్టర్గా, పేదవాడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో తీసుకెళ్లిన వ్యక్తిగా నన్ను అతన్ని ఒక విశ్వాసంగా నమ్ముకొని నాకేం జరిగినా మీరే హామీ అని ఏదైతే ఉద్దేశంతో వెళ్ళానో ఆ ఉద్దేశం ప్రకారం 2023లో జనవరిని ఎప్పుడైతే ఆయన డెసిషన్ తీసుకున్నాడో, అతనికి అన్యాయం జరిగిందో, దాంతోపాటు మా అందరికీ అన్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రభావం ఉందో అతనే నాయకుడిగా నమ్ముకొని వెళ్ళాము. ఆ రోజు నుంచి మేము బయటకు వచ్చాం. వాస్తవం అతనితో పాటే మళ్ళీ నేను బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి లేని విశ్వాసఘాతత ఈ రోజు ఎందుకు వచ్చింది అంటున్నాను నేను. ఎప్పుడైతే నేను సరిగ్గా మీరు అన్నట్టు వాస్తవం మీరు చెప్పింది. 2014లో వైసీపీ తరఫున మీరు పార్లమెంట్ కు పోటీ చేశారు, మహబూబాద్ పార్లమెంట్ కు. పొంగులేటి అనుచరుడుగా తెల్లం వెంకట్రావు ఉన్నారు. మొదటి నుంచి పొంగులేటి వెంటే ఆయన రాజకీయ ప్రయాణం ప్రస్థానం కూడా కొనసాగింది, ఎటువంటి సందేహం లేదు. కానీ గడిచిన ఏడాది తెలంగాణ జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి నేతృత్వంలో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది వాస్తవం, ఇది మీకు తెలుసు, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. కానీ ఆ రోజు భద్రాచలం టికెట్ మీకు ఇవ్వనందుకే తిరిగి బీఆర్ఎస్ లో చేరారా, లేదంటే మీ నాయకత్వాన్ని, అంటే అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు కాదనుకున్నారు, ఈ రోజు ఎందుకు కావాలనుకున్నారు అన్న ప్రశ్నకు మీ సమాధానం? ఆనాటి పరిస్థితులు ఏదైతే నా టికెట్ లేదో, ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, నీ ఏ పార్టీలోనే టికెట్ తెచ్చుకో, నేను నెగ్గిస్తాం. నీకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టికెట్ లేదు, కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉదయం వీరయ్య గారు ఉన్నారు, దాన్ని తలదండ అయితే నీకు ఇవ్వరు, ఖచ్చితంగా నీవు ఇండిపెండెంట్గా నెయ్యాలి. అదేవిధంగా ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా నీకు గెలిపిస్తామని ఇక్కడ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, నన్ను నమ్మిన కార్యకర్తలు ఉన్నారు,
కార్యకర్తలను డెసిషన్ తీసుకున్న తర్వాతే. మీరు నమ్మిన కార్యకర్తల కొరకే నేను ఆ రోజు నాటిన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరి అక్కడి నుంచి టికెట్ తెచ్చుకోమని చెప్పారు ఆ రోజు. ఆయన ఏదో చెప్తారు, నేను ఇండిపెండెంట్ గా ఏమన్నారు, నాకు ఆపర్చునిటీ వచ్చింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మొదట్లో నేను ఉన్నాను, సంబంధాలు ఉన్నా లేకున్నా. ఆనాటి ఆ రోజుల్లో కూడా శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రయాణం చేశాం. ఆ రోజు నాకు అనివార్యకరమైన టికెట్ రాకపోవడం వల్ల నేను యూటర్న్ తీసుకున్నమాట వాస్తవం. ప్రజల కోరిక మార్కే ప్రజలు గెలిపిస్తాం, మేము ఏ పార్టీ నుంచి టికెట్ తీసుకోవాలి, మీరు ఖచ్చితంగా గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా వాళ్ళు గెలిపించుకున్నారు. ఈ రోజు కూడా అదే వాళ్ళ కోరిక మేరకు ఇలా అయింది. మన పరిస్థితి ఏం చేయమంటారు? కార్యకర్తలను అడిగితే మనకు ప్రజా అభివృద్ధి మనకు అవసరం. ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం అభివృద్ధి, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పరంగా మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఓకే అని ఎప్పుడైతే అన్నారో ఆ డెసిషన్ కి అనుగుణంగానే నేను ఈ రోజు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా నేనైతే ఏ అయితే హామీలు ఇచ్చానో హామీలు కూడా నేను జాయిన్ అయ్యే ముందు ఫలానా కరకట్ట, ఫలానా టెంపుల్, ఇవి మీరు హామీ చేస్తేనే గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రోజు అభివృద్ధి చేస్తానని ఏదైతే చెప్పిందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నెగ్గకపోవటం కారణం మీరు ఏవైతే ఉచిత హామీలు ఇచ్చారో హామీలు నెరవేరలేదు అని అడిగాను నేను. అదేవిధంగా నేను ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఈసారి బీఆర్ఎస్ పార్టీని ఒప్పించి నేను మిమ్మల్ని ఇక్కడ అభివృద్ధి చేసే బాధ్యత నాదని ఎప్పుడైతే అనుకున్నానో ఈనాటి దురదృష్టశాంతితో అది ఓడిపోయింది. నేను అభివృద్ధి చేయలేకపోతాను, వాడు నన్ను ఏం చేయమంటారు? వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్న పార్టీలో నీకు ఏ సత్సంబంధాలు ఉన్నాయో ఆ సత్సంబంధాలు అనుగుణంగా నీ గురువు గారికి అనుగుణంగా నీవు డెసిషన్ తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. చేస్తే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మేమే ఓటేసి గెలిపించాం, మేమే ఇక్కడ కార్యకర్తలం, మేమే ఇక్కడ నాయకులం. కాబట్టి మాకు అనుగుణంగా మీరు వెళ్ళి ఈ భద్రాచలం నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేస్తే మేము తన పార్టీలు ఏమి చూడలేదు, ఇక్కడ అభివృద్ధి కావాలని ఆ రోజు ఓటేసాం, అభివృద్ధికే మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఏ పార్టీ అయినా ఆ రోజు కూడా అన్నాం, ఈ ఒక మంచి వైద్యుడిగా ఉన్నారు, మంచి పరిపాలన ఇవ్వండి, మాకు పార్టీలకు సంబంధం లేదన్నారు. వాళ్ళకి ఏదైతే వాళ్ళని అడిగి ఈ గడిచిన 3-4 నెలల్లో ఏదైతే నా మీద వస్తున్న వార్తలను చూసుకుంటూ వాళ్ళ జవాబుని ఆలోచించుకుంటూ ప్రజలకి ఏదైతే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు అనుగుణంగానే ఈ రోజు ఈ పార్టీకి డెసిషన్ తీసుకొని మళ్ళీ నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా గురువు గారైన మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు నాకు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారితో పాటు ఈ ప్రాంతానికి పట్టున్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా సీనియర్ నాయకులైన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి ఆశీస్సులు ఉండాలని, నేను ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వారి ముగ్గురు ఆశీస్సులు. ఆ పక్క మన ఒక గిరిజన బిడ్డ అయినా ఏ ప్రభుత్వం ఇయని ఈ రోజు ఒక మహిళ, అది గిరిజన ఆదివాసీ జాతికి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చిన సీతక్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అదే సందర్భంలో నేను భద్రాచలంలోనే మేము ఈవెంట్ పెట్టి భద్రాచలంలోనే అభివృద్ధి చేస్తామని ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆనాటి నుండే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏరితేనే సాధ్యమవుతుందని అనుకున్నాను. అదేవిధంగా అభివృద్ధిని చేసి చూపెడతానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వెంకట్రావు గారు చాలా స్పష్టంగా అడుగుతున్నాను, మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ గా అడుగుతున్నాను. మీ రాజకీయ గురువు బీఆర్ఎస్ లో అవమానం జరిగిందని కేసీఆర్ ని కాదని బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీరు కూడా ఆయన వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆయన్ని కాదని టికెట్ రాదని మీరు బయటకు వచ్చేయడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచారు. ఈ మొత్తం ఈ పీరియడ్ లో అసలు బీఆర్ఎస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు ఈ రోజు బయటికి రావాల్సి వచ్చింది? మిమ్మల్ని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించింది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతను మీకు కల్పించింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు టికెట్ ఇచ్చింది. ఈవెన్ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ తిరిగి వచ్చిన నేను అందరి టైపు బీఆర్ఎస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, బీఆర్ఎస్ పార్టీ నాకు ఎందుకు అన్యాయం చేసింది, ప్రజలకి ఏదైతే అన్యాయం చేసిందో అదే నా అన్యాయం. నాకు వేరే ప్రత్యేక అన్యాయం కావాలి. భద్రాచలం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది, భద్రాచలంకి ఒక సీఎం గారు తలంబ్రాలు తీసుకురావటం కానీ, అదేవిధంగా ఏవైతే ఒప్పుకున్న హామీలు కానీ, భద్రాచలంలో 10 years మనం ఉన్నాము. వాళ్ళని ఈ రోజు క్వశ్చన్ అడుగుతున్నారు,
10 years బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రోజు నేను ఎన్నికలు వెళ్ళినాము 10 years మనం మీరు 2 టర్ములో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అని అడుగుతున్నారు, వాళ్ళు అడిగారు. ఆ రోజు కూడా నేను కొంచెం ఖచ్చితంగా నన్ను గెలిపించండి, ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపెడతాను. మళ్ళీ ఎన్నికలకు నేను అదే వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అడగరు, నేను అభివృద్ధి చేసేవా లేదని అడుగుతారు. ఏజెన్సీ ప్రాంతాలకి ఖచ్చితంగా భద్రాచలం కానీ ఆ రోజు హామీ ఇచ్చావు, టెంపుల్ కడతానన్నావు, లేకపోతే కరకట్ట కడతానన్నావు, లేకపోతే తలంబ్రా తీసుకొస్తున్నాను ముఖ్యమంత్రి కదా అన్నావు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి ఇస్తానన్నావు, చెక్ డ్యామ్లు కడతానన్నావు. ఏవి మీ అభివృద్ధి? కరెంట్ అన్నావు. నేను అభివృద్ధి దిశగానే వెళ్తున్నాను ఖచ్చితంగా. ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యే ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, వాటి విక్రమార్క అందరిని అడిగి భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, నాకు తోడునీడగా ఉండండి, ఖచ్చితంగా మీ అడుగు జాడలతో నడుస్తున్నాను. మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పారు, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతవరకు ఓకే, కానీ మీరు పార్టీలో చేరకుండా అభివృద్ధి చేయమని చెప్పారు. పార్టీలో చేరి అభివృద్ధి చేయమని అంటాం, అది అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు అంటారు మరి పొంగులేటి మనిషి పట్టమ్మా, మీరే అంటారు, మీడియానే అంటది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్తాను, మీడియా ఏంది, మీడియా ఏమంటది, ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి మీరు వెళ్ళారు, ఆఫీస్కి మీరు వెళ్ళారు. ఇదే వాస్తవాన్ని, ఊరికే అవాస్తవాలని నేను వెళ్ళలేదు వెళ్తాను అనే దానికన్నా నా డెసిషన్ కరెక్ట్ గా ఉన్నా, దానికే కట్టుబడి ఉన్నాను. ఏదేమైనా మనం ముక్కుసూటి కావాలని అడగాలంటే నా పార్టీలో నుండి చేస్తేనే సాధ్యం అవుతుంది. ఏదైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మీరు అభివృద్ధి చేయండి అంటే వాళ్ళు చేయరు, మనం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రమ్మని పిలవలేదు, మనం రమ్మని. కానీ ఈ అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేనే పార్టీకి వస్తానని అడిగిన మాట వాస్తవం. వెంకట్రావు గారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నేను పార్టీ మారను, బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని చాలా స్పష్టంగా ప్రజలకు చెబుతూ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారాన్ని స్థాపించకపోయినప్పటికీ నేను ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతుకై ఉంటాను, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే నేను కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తాను, ఇక్కడ ప్రజలందరి సమక్షంలో నేను అసెంబ్లీలో అడ్రస్ చేస్తానని స్వయంగా ఆర్టీవీ వేదికగా గతంలో వెంకట్రావు గారు చెప్పినట్టు నాకు చాలా బాగా గుర్తు. ఈ రోజు ఆ మాట అబద్ధమా, ఊటకమా, ఏమైపోయిందమ్మా? ప్రతిపక్షంలో ఉంది నా ఫీలింగ్ అయితే ఏ ఎమ్మెల్యే కానీ సొంత డబ్బు కానీ అటు నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన దాఖలాలు లేవు. ఏదైనా ప్రభుత్వ అండదండలు ఉంటేనే అభివృద్ధి చెందుద్ది. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి చేస్తాం అనేది కళ. ఎవరైనా ఒక పార్టీకి వెళ్ళిన తర్వాత మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. నేను నిలబడిన పార్టీ అధికారం రావాలని కోరుకుంటాను. దురదృష్టజాతో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సరే, చాలా వరకు సీనియర్లు అభివృద్ధి అంటున్నాం, అభివృద్ధి ఒప్పుకున్నాం, అభివృద్ధి కట్టుబడి ఉన్నాను. ఆ కట్టుబడి నేనైతే ఏదైతే నేను కమిట్మెంట్ గా ఈ రోజు డెవలప్మెంట్ కమిట్మెంట్ అన్నాను, ఆ కమిట్మెంట్ గా అనుగుణంగానే ఈ రోజు నేను పార్టీ మారాను. స్ట్రైట్ క్వశ్చన్, మళ్ళీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఖచ్చితంగా చెక్ తీసుకున్నారా, క్యాష్ తీసుకున్నారా? రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చారు, పొంగులేటి గారు ఏమి ఇచ్చారు? అభివృద్ధి నా సంక్షేమం, నాకు చెక్ ఇవ్వక్కర్లేదు, క్యాష్ ఇవ్వక్కర్లేదు, డబ్బు ఇవ్వక్కర్లేదు. అంటే మీ నాకు నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే నా ఆస్తి, నా అంతస్తు అన్ని కూడా ఆయన. నాకు అన్ని వేళలా ఆయన, నా కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే కూడా ఆయన నా అండదండలు, నా ఫ్యామిలీకి అన్ని ఉన్నారు. ఆయన ఆస్తి అక్కర్లేదు, ఆయన ఉంటే నాకు సార్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలి ఇప్పుడు? అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనాలా, లేదా బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అనాలా, ఫిరాయింపు ఎమ్మెల్యే అనాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనాలా? జాయిన్ అయిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యే, బీఆర్ లో దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆల్రెడీ జాయిన్ విత్ ఎస్టర్డే, yesterday in Congress in front of CM and that పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చేరికపై కేటీఆర్ కూడా స్పందించారు. తాతమ్మధు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేత మెల్సి ఆయన కూడా స్పందించారు. నిజంగా చీము నెత్తురుంటే తెల్ల వెంకట్రావు పనిచేయడు, ఇది విశ్వాసఘాతుకమే, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది వెంకట్రావు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, న్యాయ పోరాటం అని చెప్తాం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు కూడా వినతి పత్రం ఇస్తాం, వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము పోరాటం చేయబోతున్నాం అనేది ప్రధానంగా బీఆర్ఎస్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ am ready for whatever it gets the decision. I will ready and again and I will and participate and the next again if you disqualify and again and participate with inside the Congress. Nothing worry. Whatever it may go and Supreme Court, High Court and wherever it go and nothing worry. What I am saying, he is also one of the MLC in Bhadrachalam.
What can he did here? He tell me first of the MLC. MLC 2 years, 3 years is gone. In Bhadrachalam also he is also MLC in Bhadrachalam. What will he did in what works he did in Bhadrachalam constituency? First is telling me that Madhu Siggu Giggu. What is Siggu Giggu? First, what is given to the MPDC, ZPDC? The MPDC, ZPDC, they win the own expenditure. They are given to the not in that Madhu MLC party fund. That everybody is in the own fund and own నియోజకవర్గంలో ఈ భుజకంధాల మీదకి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, వచ్చారు, చేయవలసిన లక్ష్యం చేశారు. దానికి సిగ్గు లేదని అసలు నువ్వు ఈ నియోజకవర్గంలో నీకు సిగ్గు దగ్గర ఉంటే నీకు ఒక ఎమ్మెల్సీ, నీకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అండగా ఉంది, నీ ఏం అభివృద్ధి చేసావు నాకు చెప్పమని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎప్పుడైనా వచ్చాడా నా ఎన్నికలకి? నేను తీసుకొని వచ్చాను. ఈ ఎన్నికలు ఆయన మొక్కలు ఇవ్వడం చూసినోడు ఉన్నారా? అసలు ఆయన ఎమ్మెల్సీ అని ఎవరు నీకు తెలుసా? నా ఎన్నికలు కాబట్టి అసలు ఎమ్మెల్సీ అని ఎవరికని తెలుసా? అది ముందు చెప్పమనండి ఆయన్ని క్వశ్చన్ నా ముందు. అంటే నాకు నోరు లేదు ట్రైబుల్ అనుకుంటున్నాడు, ముందు ఆయనకు నోరు మూసుకోవాలి. ఇక్కడికి రావడానికి అతనికి రైట్స్ ఉండాలంటే అతను ఎమ్మెల్సీ వాట్ ఈ డిడ్ అనేది ఫస్ట్ తెలమని చెప్పారు. నాకు చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ అడుగు పెట్టారు. ఆయన ఇక్కడ వర్క్ చేశారు. నీకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు నీకు పని చేయలేదు అని అడుగుతాను. స్ట్రైట్ గా ఆయన అడుగుతున్నా. ఆయన సిగ్గు ఎక్కున్నారు. ఇక్కడ ఓటు తీసుకెళ్లిన వాళ్ళకి ఇక్కడ నుంచి ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఓటేస్తే ఆయన మొన్న ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనకి ఎందుకు సిగ్గు ఎక్కువ లేదు? ఆయన సీముని ఎత్తున ఉండాలి కదా పని చేయడానికి. అంటే నీకు ఒక కారు, నీకు లగ్జరీ జీతము, ఒక ఇద్దరు గన్మెన్ చేసుకుంటే లగ్జరీ చేసుకొని తిరుగుతావు. నీవు మోసం చేయలేదా ఏజెన్సీని? నీవేం పని చేసావు? ఇప్పుడు పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, నీవెందుకు పని చేయలేదు అంటారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎందుకు చేయలేదన్నా, ముఖ్యమంత్రి ఎందుకు తీసుకెళ్ళని అడుగుతున్నాను. అంటే నీ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగితే అయిపోయిందా? నీకు అదే అభివృద్ధి? ప్రజలకి నీవు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకుండా నేను ఓడిపోయిన సిగ్గు లెక్క ఉందా అంటే, నేను అభివృద్ధి చేయకపోతే నాకు సిగ్గు లెక్కలేదు అని అప్పుడు అడుగుతారు మీరే. ఆ టీవీకి నేను చెప్తున్నాను. నేను అభివృద్ధి చేయలేకపోతే మళ్ళీ ఎన్నికలకు నేను వెళ్ళే ప్రసక్తే లేదు. నిజంగా ప్రజలు నా మీద నిజంగా పార్టీ మారి రేపు నిజంగా డాక్టర్ వెంకట్రావు గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఓటేస్తానంటే ఓటేయండి అంటున్నాను. ఖచ్చితంగా నేను ప్రజల ముందు వెళ్ళాలంటే అభివృద్ధి చేస్తాను, మళ్ళీ వెళ్తాను. నేను అడిగాను ఆ రోజు కూడా ఖచ్చితంగా నేను చెప్పాను, అభివృద్ధి చేస్తేనే నేను మీ ఊరికి వచ్చి ఓటేసి అడుగుతాను, లేకపోతే ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీకు వైద్యులుగా నేను సర్వీస్ చేస్తాను. ఆ రోజు ఒప్పుకున్నాను. ఖచ్చితంగా అదే నేను ఈ రోజు అంటాను. అభివృద్ధి చేయకపోతే నేను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళను. నా ప్రాక్టీస్ చేసి నాకున్న ఏదైతే సంపాదన ఉందో, ప్రజలు చేసే సేవ ఉందో, నాకు మంచి గాడు గిట్టు చదువు ఇచ్చాడు, మంచి వైద్యులుగా ఇచ్చారు, పేదవాడికి నేను వైద్యం చేసుకుంటాను, నాకు నో ప్రాబ్లం. ఆయన సిగ్గు లగ్గా ఉంటే వచ్చి ఈ రోజున పని చేయమని చెప్పు. అదే కావాలి. ఇంత సిగ్గు లగ్గా మాట్లాడేటోళ్ళు మన భద్రాచలం ఎందుకు వదిలేశారని చెప్తున్నాను నేను. అది ఒక క్వశ్చన్ నాది. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశానికి వద్దాం. ప్రధానంగా అసలు ఏ అంశాలను మీరు మొదటి నుంచి కూడా డిమాండ్ అటు రేవంత్ రెడ్డి ముందు కానీ పొంగులెట్టి ముందు కానీ ముగ్గురు మంత్రులు మన ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి ఏం పెట్టారు? అసలు భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరు చేసిన ప్రతిపాదనలు ఏంటి స్పష్టంగా చెప్పండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు భద్రాచలంకి? బేసికల్ గా ఒక ట్రెడిషన్, భద్రాచలంకి ఒక ట్రెడిషన్ ఏంటి? తలంబ్రాలు ఏదైతే పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఉందో, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి శ్రీరామనవమికి ముఖ్యమంత్రి గారు తలంబ్రాలు తీసుకొస్తేనే ఒక ఆనవాయితీ భద్రాచలంకి. మాకేం వద్దండి, పొప్పలు తేవద్దు, మీ బంగారం తేవద్దు, ఏం తేవద్దు, మాకు ఒక ఆనవాయితీ ముఖ్యమంత్రి గారు రావటమే భద్రాచలం ఆనవాయితీ. గత ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వచ్చారు, 100 కోట్లు అన్నారు, మళ్ళీ తిరిగి చూడలేదు. వాళ్ళ సెంటిమెంట్ ఉందా ఇంకేడుందా అనేది నాకు తెలియదు. ప్రజలైతే నాకు ఓటు వేయడానికి కూడా ఇష్టపడలేదు. వాళ్ళు నాకు ఓటు వేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి నేను మీ డాక్టర్గా మీకు సేవ చేసి వస్తాను, నేను ఏ పార్టీలో మీ పార్టీ బొమ్మ కూడా చూడొద్దు, నన్ను చూసి ఓటేయండి అని అడిగిన మాట వాస్తవం 100%. నేను ఆ రోజు విపత్తు ఏది వచ్చిందో ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ₹1 కోటి ఇస్తే ఆ ₹1 కోటితో ఇక్కడ ఉన్న మొత్తానికి ఎవరైతే బ్లడ్ ఉన్నాయో అందరికి కూడా ప్రతి ఇంటికి ఆయన సరుకులు ₹1000 1500 వర్త్ ఉన్న ప్యాకేజ్ మొత్తం పంచాం. ఆ రోజు కూడా ప్రభుత్వానికి సాకిరి చేశాం. అదే మాట చెప్పాను. నేను విపత్తు వచ్చిన టైంలో ఏ విధంగా అయితే ఆదుకున్నానో ఆ విధంగానే ఆదుకుంటాను. చాలా మంది నన్ను ముఖ్యమంత్రి గారు రాలేదు, ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయలేదన్నా, నేనున్నాను, నేను అభివృద్ధి చేసి చూపెడతానన్నాను. అదే మాట మీద ఉన్నాను. ఖచ్చితంగా
మనం వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకున్నా కొన్ని భద్రాచలం మీద వాళ్ళకి కొంత ఏదో సెంటిమెంట్ రూపంలో ఉండొచ్చు, దీన్ని డెవలప్ చేయలేదు, వెనకబడారు. లాస్ట్ కూడా ఎన్నికల్లో భద్రాచలం ఏదో ఓడిపోతుందని వాళ్ళే అనుకున్నారు. ఇంటి వల్ల భద్రాచలం మొట్టమొదటి ఓడిపోయేది భద్రాచలం అన్నారు, మొట్టమొదటి ఓడిపోయేది భద్రాచలం వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. ఈ రోజు నేనేదో నా సర్వీస్ ఏదో ఇంతో అంతో ఉండి దాంతో పాటు కాస్త ఈ మసాలా ఆ మసాలా చెప్పి ఈ రోజు నేను నెగ్గడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఈరోజు మన భద్రాచలం కాన్స్టిట్యూన్సీ వదిలేయండి, అన్ని కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండమైన తీసుకొని డెవలప్ చేసామన్నారు. వాళ్ళు ఎందుకు నెగ్గలేదు, ఇక్కడ ఎందుకు నెగ్గాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. నా సర్వీస్ ఎంతో కొంత ఉంది. భద్రాచలం నా చిన్నప్పటి నుంచి పుట్టాను, పెరిగాను, విశ్వాసంతో వాళ్ళతో మాట్లాడాను. నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతాను, ఎందులో ఉన్నా మీరైతే నాకు ఓటు వేయండి అని చెప్పాను. చాలా మందికి ఇంట్రెస్ట్ లేకున్నా ఉన్నా ఈ రోజు నాకు ఓటు వేయండి, నా బొమ్మను చూసి ఓటు వేయండి అని నేను ఒక భిక్షాటన ఆడి నేను ఓటు సంపాదించుకుని నెగ్గిన మాట వాస్తవం. దీనికి నేను కట్టుబడి ఉన్నాను, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను.